కానీ దీంట్లో అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్. ప్రభుత్వానికి మీరేం చెప్పదలిచారు? తెలంగాణ 2014లో వరి ఉత్పత్తిలో ధాన్యం ఉత్పత్తులు ఎక్కడుండే? 2023లో పంజాబ్ను హర్యానాను తలదని ముంగటికొచ్చిన మాట వాస్తవం కాదా? ఇది ప్రజలకు అనుభవంలో లేదా? తెలంగాణలో 2014లో భూముల ధర ఎంతుండే? తెలంగాణలో 2023లో ఊళ్ళల్లో పల్లెటూర్లలో కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా భూముల ధరలు ఎట్లా పెరిగినాయి? వ్యవసాయ విస్తరణ ఎట్లా జరిగింది? బీడు భూములు పచ్చని మాగాణాలుగా ఎట్లా మారినాయి ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా, ఎన్ని లేఖి పనులు చేసినా, ఎన్ని రకాలుగా 20% కమిషన్ 30% కమిషన్ అని వాళ్ళ మీద వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకునే తందుకు ఎన్ని కమిషన్లు వేసినా మేము భయపడం. అందులో కేసీఆర్ గారిని అది కూడా సాగునీటి గురించి అడుగుడు అంటే నాకు తెలిసి లోపల ఏం జరుగుతుందంటే ఆ కమిషన్కు కేసీఆర్ గారు నేర్పిస్తున్నారు. వాగులు, వంకలు, డొంకలు, తెలంగాణలో నదులు, చెరువులు, రిజర్వాయర్లు, కాలువలు ఎక్కడున్నాయి, ఎట్లున్నాయి, 2014లో ఎట్లుండే, ఇవాళ ఎట్లయింది, ఎంత విస్తరణ జరిగిందని లోపల పాఠం నడుస్తుంది. ఏం ఫరక్ పడదు. రేవంత్ రెడ్డి కొంత తాత్కాలికంగా కేసీఆర్ గారిని కమిషన్ ముంగట కూర్చోబెట్టి ఓ పైశాచిక సాడిస్టు ఆనందం పొందుతుండొచ్చు, కానీ ఏం ఫరక్ పడదు. మా ఇంటికి కూడా పీకలేడు. మీరు చెప్తున్నారు, చాలా రోజుల నుంచి చెప్తున్నారు, హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కావచ్చు, సిడబ్ల్యూసీ సూచనల మేరకే అక్కడి నుంచి మారవడం జరిగింది, మేడిగడ్డకు తీసుకొని వచ్చినాము అని మీరు చెప్తున్నారు. కానీ దీంట్లో ఏదో జరిగింది అనేటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ ప్రచారానికి మీది ఇచ్చే సమాధానం ఏంటి? పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. అట్లే రేవంత్ రెడ్డి చేసే అన్ని లుచ్చ పనులు కాబట్టి ప్రపంచమంతా లుచ్చ పనులే చేస్తుందని ఆయన అనుకుంటాడు. మాకు ఆ కర్మ లేదు. మేము తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆయన కళ ఒకటే, సస్యశ్యామలం కావాలి తెలంగాణలోని బీడు భూములు మాగాణాలుగా మారాలి, తెలంగాణలో వ్యవసాయ విస్తరణ జరగాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉండాలనేది కేసీఆర్ కోరిక. అట్లే జరిగింది 10 ఏళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మామగారే చెప్తున్నారు, పద్మారెడ్డి గారు 94,000 కోట్లు ఖర్చు అయ్యి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టును పట్టుకొని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎవడన్నా అంటే వాడు తెలివి తక్కువడు, అది కేవలం రాజకీయం అని పద్మారెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా జ్ఞానం కావాలంటే పద్మారెడ్డి సాబ్ దగ్గర కూర్చోవాలి, 4 మంచి మాటలు నేర్చుకోవాలి, అనవసరంగా మంచి పనులను బదనాం చేయొద్దు. ఎవడన్నా సొంత రాష్ట్రాన్ని పట్టుకొని క్యాన్సర్ రోగి, ఎయిడ్స్ రోగి అంటాడా? ఒక పిచ్చోడు తప్ప. అందుకే అట్లాంటి పిచ్చి వ్యక్తి పిచ్చి పనులే చేస్తాడు తప్ప ఆయనతో మంచి పనులు కావు. నేను మళ్ళీ చెప్పేది రాష్ట్ర ప్రజలకు మాత్రం, 2014లో మనం ఎక్కడ ఉంటిమి వరి ధాన్యం ఉత్పత్తిలో, 2023లో ఎడికొచ్చినాం. పంజాబ్ను హర్యానాను దాటేసి ముంగట్టుకొచ్చినామంటే దానికి కారణం కాళేశ్వరమే. ఎవరు అవునన్నా కాదన్నా చరిత్రలో ఒక వాస్తవం ఉంటుంది. తెలంగాణను తెచ్చింది కేసీఆర్ నాయకత్వం, తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం. ఇది అక్షర సత్యం, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. చివరిగా చెప్పండి, మీరు గతంలో తెలంగాణ ఉద్యమం టైంలో అయితే కేసీఆర్ గారు ఒక్క పిలిపిస్తే ఎట్లా తెలంగాణ ప్రజలందరూ వచ్చారో, మళ్ళీ ఇవాళ ఒకసారి నాకు ఇదంతా చూస్తే అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరు తెలంగాణ ఏ పిలుపు ఇవ్వలేదు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ తెలంగాణలోని రైతన్నలు ఎవరైతే గుండె రగిలి ఉన్నారో, రైతు బంధు వస్తలేదు, కరెంట్ చక్కగా వస్తలేదు, బోనస్ బోగస్ అయ్యింది, ఆఖరికి పంటలు కొనే దిక్కు లేదు, ముఖ్యమంత్రి గారికి అందాల పోటీల మీద ఉన్న ఆసక్తి పంటలు అన్నదాతల మీద లేదు, వాళ్ళు కడుపు మండి వచ్చిండ్రు. మేము కేవలం పిడికేడంత మంది మా నాయకులు వచ్చినాం తప్ప వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కర్షకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. తెలంగాణని సస్యశ్యామలం చేసిన కేసీఆర్ను బద్నాం చేసే ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నాడో, కడుపు మండిన రైతన్నలు వచ్చిండ్రు, వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి కేటీఆర్ గారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు సాగునీరు, తాగునీరు కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే దాన్ని ఒక విఫల ప్రయత్నంగా చూపించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఖచ్చితంగా ఈ కుట్రలన్నింటినీ కూడా తిప్పికొడతామనేటువంటిది కేటీఆర్ గారు చెప్పారు.